పెళ్లికి రమ్మన్నా. పెళ్లికి రావాలంటే షరతులు వర్తిస్తాయని చెప్తున్నాను నేను మొదటి నుంచి. మళ్ళీ చెప్పాను నేను, అరే మీ పెళ్లికి రావాలంటే మళ్ళీ చెప్తాను, మూఢాచారాలు, మూఢ నమ్మకాలు, ఆ తంతు కార్యక్రమాన్ని తెస్తే నేను ఆ డయాస్ మీద మెసేజ్ చెప్పలేను. లేదు అవన్నీ మీరు ఆపుతానంటే నేను మెసేజ్ చెప్పడానికి వస్తానంటే చెప్పి చెప్పి ఎంత చెప్పినా లాస్ట్కి మళ్ళీ వచ్చి ఒక అరగంట చెప్పి వెళ్ళిపోనియా అన్నారు. నేను చెప్పేది ఏంటి, మీరు నన్ను అడిగేది ఏంటి? నేను ఏం చెప్తాను, ఇవి వద్దు, ఇవి చెయ్యొద్దు, ఇవి చేస్తే మేము రాలేం, అక్కడ వర్తమానం మేము చెప్పలేం, బైబిల్కి మూఢాచారాలకి ముడిపెట్టొద్దు, వీటికి వాటికి కలపొద్దు, క్రైస్తవ విలువలతో మీ వివాహం చేసుకోండి, మేము ఖచ్చితంగా వస్తాం, మేము దగ్గరుండి నడిపిస్తామంటే అంత విన్న తర్వాత జస్ట్ ఒక 10 నిమిషాలు కనబడి వెళ్ళిపోయాను. కనబడితే ఇంకెందుకు, ఇంకా నేను వెళ్ళలేదండి, రానన్నానండి. విషయం ఏంటి చెప్తున్నా, ఆ రోజు వాళ్ళ పెళ్ళిళ్ళకి నేను వెళ్ళలేదని ఈ సెమినార్కి వర్క్ చేయడానికి రావడం మానేశారు. రాకపోతే పండి, రాకపోతే మానేయండి. మీ పెళ్ళిళ్ళకి, మీ పేరంటాలకి, మీ మూఢనమ్మాలకి మా మమ్మల్ని వచ్చి జై కొట్టమంటే మళ్ళీ చెప్తున్నాను మా జానానికైనా పోతాం కానీ మీ చెత్త విషయాలకు మా జై కొట్టం. మీరు రాకపోతే మేమే అవసరమైతే గోసులు ఇట్టుకుని పని చేస్తాం. ఇక్కడ మేమే కష్టపడి చేస్తాం అంటే మీ పెళ్లిళ్ళకి వచ్చి, మీ పేరంటాలకు వచ్చి మీరు చెప్పిందల్లా మేము చేయగొట్టి, మీ మూఢనమ్మకాలకి, మీ ముహూర్తాలకి మేము చేయగొడితే అప్పుడు మాకు వచ్చి సపోర్ట్ చేస్తారా? ఇది దేవుని పని అని అడుగుతున్నా. దేవుని పని అనుకుంటున్నావా, అది నీ ఇంట్లో పెళ్ళి అనుకుంటున్నావా? మరి కొంతమంది ఉంటారండి, ఇంతమంది నీకు బాధ్యత అప్పగిస్తే వీళ్ళేం చేస్తారు చెప్పనా, వాడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే ఇంకా గుర్తింపు లేనప్పుడు అనవసరం అండి రావడం అన్నాను. ఏం గుర్తింపు అంటావు, నోబెల్ ప్రైజ్ ఇమ్మంటావు? నీకు ఏం గుర్తింపు కావాలని అడుగుతాను. ఏం గుర్తింపు? అక్కడ ఉన్నాడు, ఆ కాలేబు లాంటి ఉద్యోగం చేయగలవా? ప్రాణాలు పోతాయి, వెళ్ళిన తర్వాత వస్తారో రారో గ్యారంటీ లేదు. అలాంటి ఉద్యోగానికి పోయాడు, అలాంటి పని చేయగలవా? గుర్తింపు లేకపోతే ఉండరు, పాట ఇవ్వకపోతే ఉండరు, పోగకపోతే ఉండరు, చెప్పాల్సిన విషయాలు వాళ్ళకి అనుకూలంగా చెప్పకపోతే ఉండకపోతే పొండి. మళ్ళీ చెప్తున్నా.